హోలీ పండుగ వెనుక ఉన్న అసలైన భక్తి కథ ఏంటో, భక్త ప్రహ్లాదుడిని మంటలు ఎందుకు ఏమీ చేయలేకపోయాయో ఇప్పుడు తెలుసుకుందాము. అందరికీ నమస్కారం మరియు హోలీ పండుగ శుభాకాంక్షలు. రంగుల పండుగ అనగానే మనందరికీ ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ ఈ హోలీ పండుగ వెనుక శ్రీ మహావిష్ణువు మరియు భక్త ప్రహ్లాదుని యొక్క ఒక గొప్ప భక్తి కథ దాగి ఉందని మీకు తెలుసా? రండి, ఈరోజు ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. తానే దేవుడినని, అందరూ తననే పూజించాలని శాసించాడు. కానీ అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అంటూ శ్రీహరినే ధ్యానించేవాడు. తన మాట వినని కొడుకును చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరికి తన సోదరి అయిన హోలిక సహాయం అడిగాడు. హోలికకు అగ్నిదేవుని నుండి ఒక వరం ఉంది. ఆమె మంటల్లోకి వెళ్ళినా ఆమెకు ఏమీ కాదు. దాంతో ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి ప్రవేశించింది హోలిక. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా కళ్ళు మూసుకొని తన స్వామిని వేడుకున్నాడు. విష్ణుమాయ వల్ల మంటల్లో కాలిపోనని వరం పొందిన హోలిక ఆ అగ్నికి ఆహుతైపోయింది. కానీ అచంచలమైన భక్తితో ఉన్న ప్రహ్లాదుడిని ఆ మంటలు కనీసం తాకలేకపోయాయి. అతడు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. చూశారు కదా, చెడు ఎంత బలమైనదైనా భగవంతుని మీద ఉన్న నిజమైన భక్తి ముందు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.